జింకకి ఒక గంటకి 90 కిలోమీటర్లు వెళ్ళే వేగం పరిగెత్తగలిగిన శక్తి ఉంటుంది. ఒక పులికి ఒక గంటకి 60 కిలోమీటర్లు వెళ్ళగలిగిన శక్తే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా జింక ఓడిపోతుంది, పులి గెలుస్తుంది. ఎందుకంటే జింక పరిగెత్తుతున్నప్పుడు తనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. అమ్మో, పులి చేతిలో నేను ఏమైనా అయిపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పి తన స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయకుండా తన వీక్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఎప్పుడైతే వీక్నెస్ మీద ఫోకస్ చేస్తుందో అప్పుడు అది బలహీనం అవుతుంది, వేగం తగ్గుతుంది, తన కాళ్ళలో ఉన్న పవర్ తగ్గుతుంది. అప్పుడు దానికి పులికి ఆహారం లాగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ పులి ఎప్పుడు తన స్ట్రెంగ్త్ మీదే ఫోకస్ చేస్తుంది. అందుకే పులి బలవంతంగా అంటే బలమైంది అని మనం చెప్పుకుంటాము, జింక బలహీనమైంది అని చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి జింకే బలమైనది. పులి జింక కన్నా తక్కువ సామర్థ్యం కలిగే ఉంటుంది వేగంలో. జింక కాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, చెంగున ఎగరగలుగుతుంది ఎక్కడనకైనా కానీ. పులి యొక్క దేహం చాలా బరువుగా ఉంటుంది, అంత బాగా లేడీ పరిగెత్తినంత స్పీడ్గా పరిగెత్తలేదు. బట్ ఇక్కడ ఉన్న విల్ పవర్ ఉంటుంది చూసారా పులికి దాని మీద ఉన్న నమ్మకము, విశ్వాసము జింకకు ఉండదు. అందుకే జింక ఓడిపోతుంది, పులి గెలుస్తుంది. మన ఏ స్టోరీలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏదైతే జింక బలంగా నేను గెలవాలని వేగం పెంచుకుంటూ పోతుందో అది గెలుస్తుంది అన్నట్టు సంకల్పంతో ఉన్నప్పుడే. సో అంటే చూడండి, అంటే మనిషి యొక్క వీక్నెస్ మీద ఫోకస్ చేస్తే ఎవరైనా కానీ, అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ, బలాలు బలహీనతలు కామనే. కానీ బలాల మీద ఫోకస్ చేయకుండా మనం బలహీనతల మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తూ ఉంటామో అప్పుడు బలహీనతలే గెలుస్తూ ఉంటాయి, బలాలు గెలవు. బలాలను మనమే పాతాళంలోకి తొక్కేస్తూ ఉంటాం. ఎవరో వచ్చి ఏదో చేయరు, అంటే ఎవరో వచ్చి మనల్ని విమర్శించే పని లేకుండా మనల్ని మనమే ఒక పాతాళంలోకి నెట్టేసుకుంటూ ఉంటాం అన్నట్టు మన వీక్ థాట్స్ తోటి. సో ఇంకోళ్ళకి షేర్ చేసేటప్పుడైనా కానీ మన వీక్నెస్ల గురించి, మనకు నష్టాలు కలిగిన విషయాల గురించి చెప్పుకుంటూ మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సీక్రెట్స్ని అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వెపన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, విక్టిమ్ మీరవుతారు ఎవరైనా కానీ. సో కాబట్టి ఇంకొకళ్ళ చేతికి వెపన్ ఇస్తున్నారు అంటే అది మీ నోట్లో నుంచి వెళ్ళిన మాటే. సో అంత పవర్ఫుల్గా ఉంటుంది మాట. ఆ మాట, మీ యొక్క వాక్ శక్తి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మీరు వీక్ వర్డ్స్ని యూజ్ చేయడం వల్ల, మీరు వీక్ ఏవైతే ఉంటాయో మీ గురించి, మీ ఫ్యామిలీ సీక్రెట్సే కానీ, మీ పిల్లల విషయంలో అయినా కానీ, వాళ్ళ యొక్క బలహీనతల గురించి ఇంకొకరు డిస్కస్ చేయడం, అంటే అర్హతలు కానీ మనల్ని మైనస్ల కోసం వెతుకుతూ ఉంటారు, వాటిని